ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉద్యమ బాటలో ఉద్యోగులు, సిపిఎస్ రద్దు చేయాలి. ఉద్యోగులను చిన్నచూపు చూస్తూ హేళనగా మాట్లాడితే ఉద్యోగులు సత్తా చాటి తగిన బుద్ధి చెబుతామని ఏపీజేఏసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఏపీజేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1వ తేదీనే జీతాలు పొందడం ఉద్యోగుల హక్కు అని, జీతాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతని తెలిపారు. ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నామా లేదా అని ఒక బాధ్యత ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం శోచనీయమన్నారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తుందని, ఉద్యోగులపైనే బాధ్యత ఎరిగి మంత్రులు విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీని అమలు చేసి సిపిఎస్ పెన్షన్ను రద్దు చేసి రాష్ట్ర ఉద్యోగులందరికీ ఓపీఎస్ పెన్షన్ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు కేటాయించిన బడ్జెట్లోని మొత్తాలను సకాలంలో ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. భద్రతగా ఉంటుందని ప్రభుత్వం వద్ద దాచుకున్న డబ్బులను కూడా ఉద్యోగస్తులకు ఇవ్వకుండా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేస్తున్నామని, ప్రజాస్వామ్యంలో ఉద్యమం ప్రతి ఒక్కరి హక్కు అని, రావాల్సిన ఆర్థికపరమైన చెల్లింపులు, ఇతర సమస్యలు పూర్తిగా నెరవేర్చే వరకు ఈ ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.